రోజుల నుంచి వాంగ్చుక్ గారు దీక్ష చేస్తుంటే ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడానికి అసలు కారణం ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ముఖ్యంగా ఏ అంశాన్ని ఆయన ఎత్తుకొని ప్రజల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడో దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పరంగా రాజకీయ పరంగా లాభ నష్టాల బేరేజులు చాలా ఉండొచ్చు. ఏది ఎట్లా ఉన్నప్పటికి కూడా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు, అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఒక ఫ్యాసిస్టు ప్రభుత్వం, ఆ ఫ్యాసిస్టు విధానాన్ని కొనసాగిస్తూ ఆ విధానంలో భాగంగా ఏమాత్రం స్పందన లేకుండా వాంగ్చుక్ యొక్క అతను రేపు పొద్దున గనక చనిపోతే కూడా దానికి కారణం మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వమే మోయాల్సిన అవసరం ఏర్పడుతుంది. యాదృచ్ఛికంగా ఆ వాంగ్చుక్ ఒక మహానాయకుడిని చావులోకి నెట్టివేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏమాత్రం ఒక జనరల్గా ఏ వ్యక్తినైనా కూడా నిద్రిస్తున్న వ్యక్తిని లేపగలుగుతాం మనం, కానీ నిద్రను నటిస్తున్న వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో లేపలేం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిద్రను నటిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఎంతోమంది అమాయక విద్యార్థుల చావుకు కారణం. అటువంటి వ్యక్తి ఒక దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. అతని రిజిగ్నేషన్, అతని యొక్క రాజీనామాను కోరుతూ విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చిన సందర్భం. ఈ ఒక మంచి కార్యక్రమానికి మద్దతు తెలపాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రభుత్వం. దేశం మొత్తంలో ఏ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ పార్టీయే కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అయ్యుండి కూడా ఒక నీతిమంతమైన అంశానికి, ఒక ప్రజాకోణంలో మద్దతు తెలపడానికి కూడా మీనమీసా లెక్క పెడుతుందంటే ఆ ప్రభుత్వాన్ని కూడా, ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ఒక విధానాలను కొనసాగిస్తున్న ప్రభుత్వం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తున్న సందర్భం, ప్రజలకు ముఖ్యంగా ఆ పిల్లలు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అని ఏర్పాటు చేసుకుని వాళ్ళు వస్తున్నారో ఆ పిల్లలందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్న సందర్భం. వాళ్ళందరికీ మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీయే కాదు, పూర్తిగా సమాజం మొత్తం, భారతదేశ సమాజం మొత్తము నీతి నిజాయితీ కనుక ఇంకా భారతదేశ ప్రజలలో ఇంకా వాళ్ళు బతికే ఉంది అంటే తప్పకుండా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి వీధిలో ప్రతి రాష్ట్రంలో ఒక వాంగ్చుక్కు అనుకూలంగా ఆయన అభిప్రాయానికి ఆయన ఏ పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నాడో ఆ పోరాటానికి మద్దతుగా అందరూ ర్యాలీలుగా తీయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ర్యాలీలుగా తీయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు ర్యాలీలు తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీట్ పరీక్ష అది ఒక అవకతవకల మూలంగానే పిల్లలందరూ చనిపోయినారు. దానికి మూల కారకుడు, ప్రధాన బాధ్యుడు ఆయననే. విద్యామంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ప్రధాన బాధ్యుడు. ఆ ప్రధాన బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వీళ్ళందరూ ఈ వీరమీసాలు లెక్క పెడుతున్నారు. తప్పకుండా పౌర సమాజం, భారతీయ సమాజం స్పందించాలి. ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి రావాలి. ఒక మంచి కార్యక్రమాన్ని ఏ అంశాన్ని తన ఎంచుకున్నాడో ఆ అంశానికి మద్దతుగా నిలబడాలి. ఒక మహానాయకుడు ఆయన, ఏ రాజకీయ వాసనలు దుర్మార్గాలు అంటని ఒక మంచి నాయకుడు. ఆ నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వాంగ్చుక్ డిమాండ్స్ ఏమేవో, నీట్ పరీక్ష వద్దని ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, కొన్ని 4 డిమాండ్స్ పెట్టారు. కానీ కేంద్ర ప్రభుత్వం అసలు చీమ కుట్టినట్టు కూడా ఉండట్లేదు. ఈరోజు 20 రోజుల నుంచి ఒక వ్యక్తి నిరాహార దీక్ష చేస్తుంటే విద్యార్థుల కోసం ఎందుకు బీజేపీ ప్రభుత్వానికి పట్టట్లేదు? చాలా మంది విద్యార్థులు కోట్లు ఉండకపోవచ్చు, ఓట్లు ఉండవు అనుకుంటున్నారా? అసలు విద్యార్థులతో మనకేం పని అనుకుంటున్నారు? ఏమనుకుంటుంది బీజేపీ ప్రభుత్వం? ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, ముఖ్యంగా బీజేపీ పార్టీ ఒక ఫ్యాసిస్ట్ విధానాన్ని కొనసాగించే బీజేపీ పార్టీ, ఆ పార్టీ విధానమే అది. ఆ పార్టీ ప్రతి అంశాన్ని లాభ నష్టాల బేరీజులో దాన్ని ఎప్పుడు జోక్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో వాంగ్చుక్ అనే ఒక నీతివంతమైన ఒక మహానాయకుడు ఆయన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తుంటే కనీసం స్పందన లేకుండా ఉందంటే వాళ్ళ యొక్క భావజాలం అది, వాళ్ళ యొక్క విధానపరమైన నిర్ణయం, వాళ్ళ భావజాలం అదే విధంగా ఉంది. ఎటువంటి దుర్మార్గమైన భావజాలంలో బీజేపీ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇదే విధంగా కనుక అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి గత 70-80 ఏళ్ళ సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్రానికి పూర్వము మన మహాత్మా గాంధీ, అలానే మన జాతీయ నాయకులందరూ కూడా ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాళ్ళే. మరి అటువంటి సందర్భంలో ఇదే విధానాన్ని కనుక అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం కొనసాగించి ఉంటే మన నాయకులందరూ బ్రతికి ఉండేవాళ్ళ?
అంటే ఆ స్థాయి నుంచి ఇంకా దిగజారుడు స్థాయికి బీజేపీ ప్రభుత్వం దిగజారిందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. గతంలో అన్నా హజారే దీక్ష చేస్తే ఫస్ట్గా మద్దతు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న ఒక అతను 20 రోజుల నుంచి కూడా ధర్నా చేస్తున్నా ప్రతిపక్షం పట్టించుకోవట్లేదు. ఎందుకు కారణం ఏంది? ఎందుకు ప్రతిపక్షం సైలెంట్గా ఉంది? కారణం ఏంటి? అన్నా హజారే దీక్షకు బీజేపీ మద్దతు ఇచ్చినా కూడా ఆ రోజులలో అన్నా హజారే గ్రూప్ మద్దతును స్వీకరించలేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ ఏకపక్షంగా అన్నా హజారే మూవ్మెంట్కి మద్దతు ఇచ్చింది. ఓకే, సంతోషం. అప్పుడున్న ఆ అంశాల మేరకు అన్నా హజారే హంగర్ స్ట్రైక్ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి ఏ అంశాలనైతే ఆయన లేవనెత్తిండో ఆ అంశాలకు అనుగుణంగా తీర్మానాలు చేసింది. అంటే ఆయన ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేసింది. కానీ వీళ్ళు చేస్తున్న దుర్మార్గ ప్రక్రియ దానికి విరుద్ధంగా ఉంది. ఒకటి అంశం తప్పకుండా మనం ఆలోచించుకోవాల్సిందే. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఆ మూమెంట్కి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. మద్దతు తెలపాలే. ఇంకోటి మద్దతు తెలుపుతూ ఆ మూమెంట్తో పాటు కలిసి నడవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే అధ్వానమైన పరిస్థితుల్లో పూర్తిగా భారతీయ సమాజాన్ని నెట్టివేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ కూడా ప్రధాన పాత్రగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.